నడకతో చక్కటి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. అలాంటి నడకపై అందరికీ అవగాహన పెంపొందించేందుకు స్థానిక వాకర్ అసోసియేషన్ సభ్యులు ఎన్నలేని కృషి చేస్తున్నారు. ఒకవైపు ఆరోగ్యం కోసం, మరోవైపు సమాజ సేవ కోసం అడుగులు వేస్తున్నారు. వీరు చేస్తున్న సేవల పట్ల అంతా అభినందిస్తున్నారు. కాగజ్నగర్ వాకర్స్ అసోసియేషన్ తరఫున మేము కాగజ్నగర్ పట్టణ లోపల ఈ గ్రౌండ్ లోపల డైలీ పొద్దున్నే 6 అంటే 5:30, 6కి వచ్చి మేము వాకింగ్ చేయడం జరుగుతుంది. మా వాకింగ్ అనేది మరి కాగజ్నగర్ పట్టణంలో ఉన్నటువంటి మొత్తం పట్టణ వాసులకు కానీ ఇతరులకు కూడా అరే ఏంటి ఇల్లు రోజు వాకింగ్ చేస్తారు, ఇంత రెగ్యులర్గా యూనిఫామ్ వేసుకొని చేస్తాను అనడానికి మేము ఒక ఆదర్శంగా తీసుకుంటాను. కాకపోతే కాగజ్నగర్ పట్టణంలో వాకింగ్ అనేది ఎట్లుంటుంది, నవ్వుతే 4 రకాల అయితే నడక 40 రకాలుగా ఉపయోగపడుతుంది అనేది అందరి విషయం తెలియజేయడానికే మేము ఈ వాకింగ్ చేస్తున్నాము. ఈ వాకింగ్ ఇదే కాకుండా ఇంకా సోషల్ యాక్టివిటీ చేయడానికి కూడా మేమంతా ముందుకు వస్తున్నాము. కాకపోతే మా వాకింగ్ లోపల కొంచెం మంది ఒక 30 మంది సభ్యుల వరకు ఉన్నారు. మరి వాకింగ్ అనేది చేయడానికి మేము చాలా సంతోషపడుతున్నాము. అంటే కాగజ్నగర్ పట్టణం లోపల ఉన్నటువంటి వాకర్ అసోసియేషన్ అనేది అందరికీ అంటే వాకింగ్ అంటే ఏంటి తెలియజేయడానికి మేము అది చేస్తున్నాము, ఆదర్శంగా మేము చేస్తున్నాము. హలో, గుడ్ మార్నింగ్ టు ఆల్. నా పేరు రెడ్డి గోపి. గత 20 సంవత్సరాలుగా మేము వాకింగ్ చేస్తున్నాము. ఈ వాకింగ్ అనేది మనిషికి చాలా ఆరోగ్యానికి చాలా మంచికరం. షుగర్ కానీ బీపీ కానీ కంట్రోల్లో ఉంటాయి. ప్రతి ఒక్కరూ పొద్దున్నే లేచి వాకింగ్ చేసి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఇది కాగజ్నగర్ వాకర్స్ అసోసియేషన్ నుండి మాట్లాడడం అనేది జరుగుతున్నది. ఈ వాకింగ్ చేయడం వల్ల ఆరోగ్యానికి అనేక రకాలైన లాభాలు చేకూరుతాయి అనేది ఒక 10 రకాల లాభాలు మనలో ఉన్నాయి. ఆరోగ్యానికి సంబంధించిన విషయాలే కాకుండా మానసిక స్థితి, సామాజిక పరమైన స్థితి కూడా ఈ యొక్క వాకింగ్ ద్వారా రావడానికి అవకాశాలు ఉంటాయి. అయితే మనం కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా గుండె రకమైన తర్వాత లంగ్స్కు సంబంధించిన శ్వాసకోశ వ్యాధులు కానీ గుండె రకానికి సంబంధించిన జబ్బులు కానీ వాకింగ్ చేయడం వల్ల చాలా వరకు నివారించుకోవడం అనేది జరుగుతుంది. నేను ఈ ఎలక్ట్రిసిటీలో ఏఈగా పనిచేస్తున్నాను. అలాగే ఎంత ఉద్యోగపరంగా మరి దినంగా రోడ్డు ఉన్నప్పటికీ కూడా మార్నింగ్ ఏదైతే వాకింగ్ మార్నింగ్ 5:30, 6 మధ్యలో ఈ యొక్క ఇస్టో గ్రౌండ్కి మన మిత్రులు వాకర్స్ అసోసియేషన్ అనే ఇక్కడ నడుస్తుంది. వాకర్ అసోసియేషన్లో ఒక దాదాపు 20-25 మంది మేము ప్రతిరోజు నిత్యం ఎలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు కూడా వర్షమైనా ఎలాంటివైనా కూడా ఉన్నా కూడా తప్పకుండా వాకింగ్ చేయాలని ఒకటి మంచి దృక్పథం. దానివల్ల వాకింగ్ చేయడం వల్ల ఇంతకుముందు చెప్పినట్టు సభ్యులు మనకు చాలా ఉపయోగాలు, హెల్త్ ఇష్యూస్ ఎలాంటివి కూడా మనకు రాకుండా దాదాపు మేము 15 ఇయర్స్ నుంచి ఈ గ్రౌండ్లో క్రమం తప్పకుండా నిత్యం వాకింగ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు అన్ని విషయాలు కూడా మనము మంచి రిలేషన్షిప్ కూడా పెంపొందించబడుతుంది. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. వాకింగ్ చేయడం ద్వారా ఈ యొక్క మేము వాకర్స్ అసోసియేషన్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఈ గ్రౌండ్కి వచ్చినటువంటి విద్యార్థులు మరియు వివిధ స్కూల్స్లో కాగజ్నగర్లో
మరి కాలేజీలలో చదువుకున్న పిల్లలు కూడా మమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్ అవుతాయి. వాళ్ళు కూడా క్రమం తప్పకుండా వాళ్ళ యాక్టివిటీ ఏదైతే ఉందో స్పోర్ట్స్ కూడా ఆడుతూ అన్ని విషయాలలో ఉన్నారు. కాబట్టి మేము ఈ యొక్క వాకర్స్ ఈ కాగజ్నగర్కు కూడా స్ఫూర్తిదాయకమని తెలియజేసుకుంటూ గత 25 సంవత్సరాల నుండి ఈ కాగజ్నగర్ పట్టణంలో వాకర్స్ అసోసియేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వాకర్స్ అసోసియేషన్ ఎందుకు అంటే మనం అందరం ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో ఈరోజు ఈ వాకర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం. ఈ వాకర్స్ వల్ల చాలామంది ఇన్స్పైర్ అయ్యి అందరూ స్ఫూర్తి తీసుకొని చాలామంది వాకింగ్ చేయడము. కాగజ్నగర్ పట్టణంలో దినదినంగా ఒకప్పుడు గ్రౌండ్లో చూస్తే ఒక 15-20 మంది ఉండే, ఈరోజు 100 మంది ఈ వాకింగ్ చేయడం వల్ల ఏంటంటే ఆరోగ్యంగా ఉండడం అనేది మెయిన్ ముఖ్యం. ఏ డాక్టర్ దగ్గర పోయినా ఫస్ట్ మీకు చెప్పేది ఏంటంటే ఆరోగ్యంగా ఉండాలంటే మీరు వాకింగ్ చేయండి, ఏ రోగాలు రావు, మీరు వాకింగ్ చేస్తే ఆరోగ్యంగా ఉండగలుగుతారని విషయం చెప్పడం వల్ల అందరూ ఏదంటే ఇవాళ మనం ఆరోగ్యంగా ఉన్నామంటే కనీసం కొన్ని కోట్లు ఉన్నట్టు మన దగ్గర. ఆ బేస్ తోటి మనం అందరం వాకింగ్ చేసి అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండాలని ఈ వాకర్స్ అసోసియేషన్ ద్వారా మేము అందరికీ తెలియజేయడం జరుగుతుంది. మన కాగజ్నగర్లో మన వాకింగ్ నడుస్తుంది. గత 20-25 సంవత్సరాలు నడుస్తుంది. మన సుభాష్ సార్ వాళ్ళు 30-40 సంవత్సరాలు చేస్తుంది. మేము దాదాపు ఒక 15 ఇయర్స్ నుండి వాకింగ్ చేస్తున్నాం. డైలీ పొద్దున్నే ఉదయం లేచి వచ్చి 5-6 గంటల నుండి 7-7:30 వరకు వాకింగ్ చేస్తున్నాం. దీంతో ఆరోగ్యంగా చాలా ఆనందంగా ఉంటున్నాం. మనము జీవితంలో ఏదున్నా కానీ ఆరోగ్యంగా ఉంటేనే అన్నీ ఉంటాయి. కాబట్టి వాకింగ్ చేయాలి, ఆరోగ్యంగా ఉండాలి. దీంతో బాడీ యాక్టివ్గా ఉంటుంది. ఈ డే అంతా మంచిగా ఆనందంగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా వాకింగ్ చేయాలి. మనిషి దైనందిన జీవితంలో ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. దానికి ఆరోగ్యంగా ఉండాలంటే మార్నింగ్ 1 గంట కేటాయించి అందరు వాకింగ్ చేస్తే చాలా మంచిది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు, కానీ అధికారము పైసలు అనేది మహాభాగ్యం కాదు, ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేది ఏంటంటే అందరూ మార్నింగ్ 1 గంట సమయం తీసుకొని వాకింగ్ చేసి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మనసారా కోరుకుంటూ. నేను ఈరోజు కాగజ్నగర్లో SPM గ్రౌండ్లో కాగజ్నగర్ వాకర్స్ను కలవడం జరిగింది. ఈ విధంగా గత 2 సంవత్సరాల నుంచి ఈ వాకర్స్ని చూస్తూనే ఉన్నాను. చాలా హ్యాపీగా ఉన్నారు. మరి నా విషయానికి వస్తే గత 38 సంవత్సరాల నుండి నేను వాకింగ్, రన్నింగ్, జాగింగ్ 3 చేస్తూనే ఉన్నాను. నేను 2 మారథాన్లలో పాల్గొన్నాను. మరి ప్రతిరోజు కూడా కనీసం అంటే 5 కిలోమీటర్లు వాకింగ్ రన్నింగ్ చేస్తాను. నేను ఎక్కడ పోయినా, ఈ ఢిల్లీ పోయినా, లేకపోతే అమెరికా పోయినా, లండన్ పోయినా, ఎక్కడ పోయినా కూడా నా 2 ఒక జత బూట్లు, తర్వాత ఒక టీ-షర్ట్, ఒక ట్రాక్ సూట్ కంపల్సరీ నేను తీసుకొని పోతా. సో ఇంతవరకు ఎప్పుడు కూడా మన అనారోగ్యంతో హాస్పిటల్ పాలైన జ్ఞాపకం అయితే నాకు పెద్దగా లేదు, ఒక అపెండిసైటిస్ ఆపరేషన్ తప్ప. సో దీని అర్థం ఏంటంటే ఎవరైతే రోజు వాకింగ్ చేస్తారు, మరి వాకింగ్ వల్ల చాలా చాలా లాభాలు ఉన్నాయి. బాడీ ఎట్లయితే మరి స్కూటర్ను కానీ, మోటార్ సైకిల్ను కానీ, లేకపోతే కారును కానీ, లారీని కానీ సర్వీసింగ్కి ఇస్తామో బాడీకి కూడా సర్వీసింగ్ అవసరం. ప్రతి కణానికి కూడా, దేహంలో ఉండే ప్రతి కణానికి కూడా సర్వీసింగ్ అవసరం. అది కేవలం వాకింగ్ లేకపోతే జాగింగ్ లేకపోతే ఏదైనా ఈ ఎక్సర్సైజ్తోనే వీలవుతుంది. ఏ కండరానికైతే, ఏ మజిల్కైతే ఎక్సర్సైజ్ ఉండదో ఆ మజిల్ చచ్చిపోతుంది. సైంటిఫిక్, నేను బయాలజీ స్టూడెంట్గా చెప్తున్నాను. సో అందుకొరకే అందరూ కూడా కనీసం ఒక 20 నిమిషాలు తప్పకుండా వాక్ చేయాలి. అదేవిధంగా ఆల్కహాల్కు, తర్వాత గుట్కాకు, తర్వాత స్మోకింగ్కు, వీటి 3టికి కూడా దూరంగా ఉండాలి. సో ఉండి వాకింగ్ చేయడం మొదలు పెడితే కనీసం అంటే 80 సంవత్సరాలు ఈజీగా బతుకుతారు. బీపీ రాదు, తర్వాత షుగర్ రాదు. ఇవన్నీ ఒకవేళ ఉన్నా కూడా అవన్నీ కంట్రోల్ అయిపోతాయి. బాడీ కోపప్ అవుతుంది. నేను ఎంతోమంది వ్యక్తులతో మాట్లాడిన నా జీవితంలో, పోలీస్ జీవితంలో కానీ, తర్వాత ప్రభుత్వ ఉద్యోగ జీవితంలో కానీ, రాజకీయ జీవితంలో కానీ, ఎవరైతే ఇట్లా ఈ విధంగా కాగజ్నగర్ వాకర్ల లాగా ప్రతిరోజు కూడా 20 నిమిషాలు వాకింగ్ చేసేవాళ్ళు అందరూ అథ్లెట్ లాగా రన్నింగ్ చేయాల్సిన అవసరం లేదు. సో వాకింగ్ చేసి మంచిగా మరి ఆనందంగా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఇట్లా గ్రూప్గా ఉంటే ఇంకా బాగుంటుంది. ఒంటరిగా ఉంటే అంత అడ్వాంటేజ్ ఉంటుంది. గ్రూప్గా ఉంటే మరి రీసెర్చ్ కూడా అదే చెప్తున్నది, ఎవరైతే ఒక గ్రూప్గా వాకింగ్ చేస్తారో వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది అని చెప్తున్నారు. అందుకొరకు ప్రతిరోజు ఉదయం ఎంత పనికి పోయేదున్నా కూడా ఒక్క 10 నిమిషాలు, 20 నిమిషాలు, 30 నిమిషాలు
వాకింగ్ చేయగలిగితే చాలా చాలా బాగుంటుంది. మరి ఈరోజు మళ్ళీ ఒకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన సుభాష్ గారికి అందరికీ కూడా కాగజ్ నగర్ మున్సిపల్లో వాకర్ అసోసియేషన్ అంటే ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉన్నాం. కుటుంబంలో తగాదాలు ఎక్కడ ఏమున్నా ఉండొచ్చు, కానీ ఇక్కడ మాత్రం కుటుంబంలో అందరూ ఒకే రకంగా ఎవరికి ఏ సమస్య వచ్చినా కానీ ఒకరినొకరు పలకరించుకునే పరిస్థితులు ఉన్నాయి. ఏదైతే ఈ అసోసియేషన్ ద్వారా అందరికీ ముందుగా శుభంగా మనం చెప్పాల్సి ఏంటంటే ఈ